1 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల ప్రక్రియ ప్రారంభించామని సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కరీంనగర్లోని నగునూర్, చామనపల్లి, చర్లబత్కూర్, దుర్సెడ్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి గంగుల ప్రారంభించారు. పంట పండాలంటే అవసరమైన నీళ్లు, పెట్టుబడి, కరెంటు, ఎరువులు అన్ని సకాలంలో అందేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. అట్లా కూర్చోండి బైక్లో. హలో సార్, అట్లా కూర్చున్నాను. రమేష్ అన్న కొద్దిగా వెనక కొద్దిగా వెనక. పంట పండియాలంటే దానికి కావాల్సిన నీళ్లు రావాలి, దానికి కావాల్సిన విద్యుత్ రావాలి, ఎరువులు సకాలం సప్లై చేయాలి. పంట పండిన తర్వాత పంట పంటే ముందు కూడా రైతుకు పెట్టుబడి కావాలి. ఇవన్నిటి కోసము రైతు ఇబ్బంది పడుతుంది. నీళ్ల కోసము, కరెంటు కోసము, పెట్టుబడి కోసము. ఇదంతా ఒక వ్యక్తి అయితే పంట పండిన తర్వాత దాన్ని అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. అమ్ముకున్న తర్వాత కూడా కొనటం లేక అమ్ముకున్న తర్వాత కూడా పైసల కోసం, డబ్బుల కోసం కూడా రైతు తిరిగిన పరిస్థితి మనం కళ్ళ ముందు చూసాం. మనం అరకొర పంట, దానివల్ల రైతు ఇబ్బంది పడి రైతులు ఆత్మహత్యలు జరిగినాయి తెలంగాణ రాష్ట్రం రాకముందు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు బాగుపడాలి, రైతు ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరూ తెలుసు, నీళ్లు, కాలుష్య జలాలు అవన్నీ వలన రైతుకు నమ్మకం ఏర్పడదు. కొనవలసిన కేంద్రము వెనుక తిరిగినా కూడా కేసీఆర్ గారు ఆదుకున్నారు. నష్టం భరిస్తాం, మనమే కొందామని చెప్పి మేము కొనము అని కేంద్ర ప్రభుత్వము మీరు పండియకుండ్రి, మీరు నూకలు వండి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే అప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్తున్నారు. వ్యవసాయ దేశము శ్రీలంకను చూసాం, మనం వేరే దేశాలను చూస్తున్నాం. ఆహార నిల్వలు పెట్టుకోండి, ఆహార భద్రత అవసరం, ఆహార నిల్వలు పెట్టుకోండి. రైతు ఎంత పండిస్తే అంత పండించింది కొనుక్కొని మీరు స్టోరేజ్ చేసుకోండి. ఒక 5 సంవత్సరాలు సరిపడా ఆహార నిల్వలు పెట్టుకోని చెప్తుండగా పిడచోన పెట్టింది ప్రభుత్వం. తద్వారా ఈరోజు ఈ సంవత్సరం పరిస్థితి ఏంటంటే ఆహార కొరత ఏర్పడేది. రాష్ట్రంలో కాదు, ప్రపంచం మొత్తంలో కూడా ఆహార కొరత ఏర్పడేది. బియ్యం దొరుకుతలేవు, ఆహారం సంబంధించిన పప్పు దినుసులు దొరుకుతలేవు. దానికి కారకులం కేంద్ర ప్రభుత్వము నిల్వలు పెట్టుకోలేకపోవడం వల్ల, ముందు చూపు లేకపోవడం వలన. ఇప్పుడు కాదు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రాజ్యాంగంలో పొందుపరిచారు ఈ వ్యవసాయ దేశంలో ఆహార భద్రత అవసరం అని చెప్పేసి. కానీ వాళ్ళు తుంగులో దక్కారు. మాది వ్యాపారం, మాది వ్యవసాయం కాదు అనే ధోరణిలో ఉండి ఈరోజు వ్యవసాయానికి చిన్న చూపు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం. చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేతిలో, వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఆహార నిల్వలు కానివ్వండి, ర్యాక్ మూవ్మెంట్ కానివ్వండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి కూడా మొత్తం కంప్లీట్ చేసినాం. అందుకే రైతు రోజు సంతోషంగా ఉన్నాడు. అద్భుతంగా పంట పండించిండు, భూమికి బరువైంత పంట పండించిండు. ఎంత పంట పండిండు? తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇదే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 14 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం